సమీక్ష కోసం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా టౌన్కి సంబంధించిన సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు అందరూ కూడా, మహిళా నాయకులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. తాండూరులో ఈరోజు దాదాపు 71% ఆర్డీఓ గారి లెక్కల ప్రకారం డిజిటలైజేషన్ అయిపోయింది. ఇంకా ఈ సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. బోగస్ ఓట్లు తీసేయడం ఎంత ముఖ్యమో జెన్యూన్ ఓట్లు ఉంచడం కూడా అంతే ముఖ్యం. దానికి మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా మా బిఎల్ఏలు శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. ఇంకొక 6 రోజుల గడువు ఉన్నది, ఆగస్టు 10 గడువు. ఆ లోపల జెన్యూన్ ఓట్లు ఏవి కూడా పోకుండా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మా పార్టీ అధిష్టానం సూచన మేరకు మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఈరోజు తాండూరులో బీఆర్ఎస్ పార్టీ పటిష్టత ఒకటైతే ప్రజాస్వామ్య ప్రక్రియ కూడా చాలా బలంగా ఉండాలంటే ఓటర్ పార్టిసిపేషన్ ముఖ్యం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుందో దాన్ని పూర్తిగా, నిజానికి తాండూరు నియోజకవర్గంలో మిగతా అన్ని పార్టీల కంటే అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మేము హడావుడి చేసి మేము ఊళ్ళల్లో తిరిగి అన్ని చేసిన తర్వాత ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ మేల్కొన్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈడొచ్చి మీటింగ్ ఎకరాల్లో భూములు కొని బకరాలకు గజాలు అమ్ముడు కాదు, జర దీని మీద ఫోకస్ చేయండి అని ఆయననే ఎమ్మెల్యేని మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు. అట్లా ఉంది ఈ పార్టీ పరిస్థితి. అయితే మేము ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో విశ్వాసం ఉన్న పార్టీగా ఈరోజు మాకు ఎవరు చెప్పకముందే మేమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం సూచనల మేరకు చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా పకడ్బందీగా ఎస్ఐఆర్ జరగాలనే కృత నిశ్చయంతో కేసీఆర్ గారి ఆలోచనల మేరకు మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. సో ఈరోజు నేను ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంకా 6 రోజుల సమయం ఉంది. ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇవ్వండి. డబుల్ ఓట్లు వాటి తొలగింపు అనేది ఎంత ముఖ్యమో జెన్యూన్ ఓట్లు కూడా పోకూడదు. ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గం అనేది మనకి ఈరోజు చాలా ముఖ్యము. రోహిత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా చేసిన 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో తాండూరు ఎంత బాగా జరిగిందో మనం అంతా చూస్తున్నాం. కాబట్టి మీరు ఎక్కడైనా తాండూరులో కాకుండా బయట ఓట్లు ఉంటే బయట ఓట్లు తీసేసి తాండూరులోనే మీ ఓటు రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ మ్యాండేట్ అనేది చాలా ముఖ్యం తాండూరు అభివృద్ధి కోసం, రోహిత్ రెడ్డి గెలుపు కోసం అని తెలియజేస్తూ అందరూ కూడా ఇంకా ఈ 6 రోజులు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కూడా. ఇంకా ఏమాత్రం జాబ్ చేయకుండా కంప్లీట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.